సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళుని కాదు సార్, అసలు కుటుంబ సభ్యులను కాదు, నమ్ముకున్న వాళ్ళని కాదు, అందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పడేసాడండి. సార్ అప్పుడంటే గతం తెలియలేదు, ఒక్క ఛాన్సు, మనిషి ఇంత మూర్ఖుడు ఇంత సైకోని కూడా జనాలకు తెలియదు కాబట్టి నమ్మారు. 4 సంవత్సరాలు 9 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా నా బీసీలు నా వాళ్ళు అని మాట్లాడతా జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే జనాలు కూడా ఇంకా ఆ మాయలో పడే పరిస్థితి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు గారుస్తున్నాడని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరికీ తెలుసు. ఎందుకంటే ఈయన గతంలో అధికారంలోకి రావడం కోసం ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అబద్ధపు హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారం చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరిని మోసం చేశాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరు. బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు కంపకూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్గా మారి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని సిద్ధంగా ఉన్నారు. సార్ అధికార పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు అనేది, తీసుకెళ్ళలేకపోతున్నది ఒక భావన, ఆయన ఫెయిల్యూర్స్ని. అది నిజం కాదంటారా? అది 100% అబద్ధం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మేము ఎప్పటికప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఈ గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అణగదొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధిని పూర్తిగా నాశనం చేశాడు, అదేవిధంగా సంక్షేమాన్ని ఏ విధంగా తుంగలో దొక్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకి అమ్మే స్థితిలో పెట్టినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము కానీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివ్వండి, అదేవిధంగా జనసేన స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఎప్పటికప్పటికి మేము ప్రతిఘటిస్తూనే ఉన్నాం. దానికి వైసీపీ వాళ్ళు కౌంటర్లు ఇచ్చుకోలేక వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రాపర్గానే వాళ్ళకి రెస్పాన్స్ అవుతూ ఉంది. గ్రామ స్థాయిలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ భాష కానీ వాళ్ళ ఆలోచన కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలా ఉంది? నీకేమనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంటే కార్యకర్తలతో? యథా రాజా తదా ప్రజ అంటారు. ఓకే, వాళ్ళ నాయకుడి నుంచి వాళ్ళ కార్యకర్తలకు వచ్చాయి. కానీ 4 సంవత్సరాల 10 నెలల తర్వాత రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి ఈరోజు వైకాపాలో ఉండే ప్రతి కార్యకర్త కూడా గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్త కానీ అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ ఈరోజు మదన పడుతున్నటువంటి పరిస్థితి. అరే అనవసరంగా మేము నోరు జారాము, ఎందుకంటే రేపు గవర్నమెంట్ మారబోతూ ఉంది, మేము ఎందుకు అనవసరంగా తప్పు చేసామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. రాజకీయ వైరం అనేది ఉండొచ్చు, రాజకీయాల్లో అది సహజం, ఎత్తుకుపైతంది. కానీ వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత కార్పణ్యాలు అనేది జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎక్కువ ఉండేదండి గ్రామ స్థాయిలో. జగన్మోహన్ రెడ్డి యాక్చువల్లీ ఆయన పాలన స్టార్ట్ చేయడమే అరాచకాలతో స్టార్ట్ చేశాడు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలెట్టినటువంటి ఆయన ప్రచారం రోజు రోజుకి అదే ధోరణితో అదే విధంగా కక్షపూరితమైనటువంటి విషయాలతో ఆయన ముందుకెళ్ళాడు. ఇదే విధంగా అంటే పల్లెల్లో కూడా ఇదే వాతావరణం సృష్టించాలని చూసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడికక్కడ వాటిని కంట్రోల్ చేశారు. అలా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డిని జనాలు ఒక వర్గం బాగా నమ్ముతుంది. కానీ ఆయన దగ్గరగా చూసినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళ సిస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ బావ అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద నాయకులు అవ్వచ్చు, ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో ఈరోజు అన్ని లీడర్లు అంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. జనాలకి మీరు ఏం చెప్తున్నారు? వైసీపీ ఖాళీ అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు వైకాపాకి బలమైన జిల్లా ఏదైనా ఉందంటే కడపతో పాటు పోటీగా బలమైన జిల్లా ఏదంటే నెల్లూరు జిల్లా. ఈరోజు క్లీన్షిప్ చేశారు లాస్ట్ టైం కూడా. ఈరోజు నెల్లూరు జిల్లా పరిస్థితి చూసినట్లయితే రామనారాయణ గారు కానివ్వండి, మేపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ఈ నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఆయనతో పాటు ఇంకొంతమంది నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేరుతూ ఉన్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో రేపు 24 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్విప్ చేసి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే అతని ఓటమి నెల్లూరు జిల్లా నుంచే రేపు స్టార్ట్ అవబోతూ ఉంది. అతన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా ఎవరైతే తల్లిని తరిమేశాడు, చెల్లిని తరిమేశాడు, అదేవిధంగా ఈరోజు ఆఖరికి బాబాయ్ మీద గొడ్డలు పోటు వేసి ఈరోజు అది ప్రతిపక్షాల మీద నెట్టాలని చూశాడనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. అతని పార్టీలో ఉండే అతని కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా అతనితో పాటుగా 151 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళకి ఏ రోజున ఇబ్బంది, రేపు గెలవలేమని చెప్పేసి. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్కన చంద్రబాబు నాయుడు మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా అవిశ్వాసంతో ఉన్నారు. ఎందుకని ఇంకా రియలైజేషన్ అవ్వలేకపోతుంది? ఇంతమంది వెళ్తున్నా కూడా పద్ధతి ఎందుకని మార్చుకోలేకపోతుందంటే అసలు మనిషి అనేవాడు ఎవడైనా రియలైజేషన్ అవుతూ ఉంటాడు, అరే మనం చేస్తుంది తప్ప రైట్ అని. కానీ జగన్మోహన్ రెడ్డిలో ఆ రియలైజేషన్ అనేది ఎందుకు లేకుండా పోతుంది? అదే దాన్నే సైకోయిజం అంటారు. ఒకటి మనిషి అయితే పూర్తిగా తెలిసి తెలియని వాళ్ళు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే
తెలియనప్పుడు ఎవరైనా చెప్తే వినాలా, లేకపోతే తెలియని విషయాన్ని ఎవరినైనా అడిగి తెలుసుకోవాలా. కానీ ఇక్కడ ఏంటంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పేదే కరెక్టు, నేను చేసేదే కరెక్ట్ అని చెప్పి ఒక సంకుచిత మనసుతోటి ఆయన ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పార్టీ పూర్తిగా డేలా పడిపోయింది. మీరు ఎలా చెప్తారు డేలా పడిపోయిందని? మీరు టీడీపీ వాళ్ళు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేది మేమే అని చెప్తా ఉన్నారు. ఏది నమ్మాలా? మీది నమ్మాలా, వాళ్ళది నమ్మాలా? ఆయన మొన్న 170 వైనాట్ 175 అన్నాడు. తర్వాత 100 దాకా వచ్చాడు. నిన్నగాక మొన్న చెప్పేసి ఏం మాట్లాడుతున్నారు? అతని కార్యకర్తల మీద, అదేవిధంగా అతను నమ్ముకున్న ఎమ్మెల్యేల మీద, అదేవిధంగా అతని క్యాబినెట్ మీద అతనికి పూర్తిగా నమ్మకం పోయింది. కాబట్టి వాలంటీర్లని అరే నాయనలారా మీరే నాకు దిక్కు, మీరు దొంగ ఓట్లు వేసైనా లేకపోతే దొంగ ఓట్లు చేర్చైనా రేపు బూతులు ఏదో ఒక రిగ్గింగ్ చేసైనా నన్ను గెలిపించనని చెప్పేసి ప్రాధేయపడతా ఉన్నాడు. అక్కడే ఆయన ఓటమిని కూడగట్టుకుంది. వాలంటీర్లు కూడా ఈరోజు అతన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాలంటీర్లు ఎంతోమంది వాళ్ళు ఈరోజు ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి 5,000 జీతానికి పనిచేస్తూ 5 అంకెల జీతాన్ని సంపాదించుకోకుండా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పనిచేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయేసి రేపు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఒక బీసీ వ్యక్తిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్పండి, నిజంగా బీసీలకి న్యాయం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? బీసీలకి అసలు ఏం న్యాయం జరిగింది జగన్ రెడ్డి ప్రభుత్వంలో? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. బీసీలకి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా ఎదుగుదల ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా బీసీల కోసంగా 30 ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీలని అన్ని విధాల ఆర్థికంగా అదేవిధంగా సామాజికంగా ఆదుకుంది. దానికోసంగా బీసీలకి ప్రత్యేకమైనటువంటి ఒక సప్లాన్ ప్రవేశపెట్టింది, ఆదరణ పథకం ఇచ్చింది, బీసీ బిడ్డలకు విదేశీ విద్యలు ఇచ్చింది, బీసీ భవన్లు నిర్మించింది. ఈ విధంగా 30 సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 30 సంక్షేమ పథకాలని పూర్తిగా తీసిపడేశాడు. అదేవిధంగా ముఖ్యంగా బీసీలు ఈరోజు చట్టసభల్లో అడుగు పెడతా ఉన్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ వల్లే. గతంలో అసలు బీసీలని కేవలం ఓట్ బ్యాంక్గా చూసే రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు బీసీలకు మొట్టమొదటిసారిగా 20% రిజర్వేషన్ ఇచ్చారు. దానిని నారా చంద్రబాబు నాయుడు గారు 34% పెంచారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? బీసీ రిజర్వేషన్ని 34% నుంచి 24% తగ్గించడం వల్ల దాదాపు 16,800 మంది బీసీ బిడ్డలు ఈరోజు రాజకీయ ప్రాధాన్యత కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా అదేవిధంగా మనం మాట్లాడినట్లయితే బీసీ బిడ్డలు ఎవరైనా ఎక్కడికైనా వచ్చి ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయటం, ఎవరైనా ఎదురు తిరిగి ఇదేంటి అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, ఈ విధంగా బీసీలని అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగదొక్కాడే తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన 4 సంవత్సరాల 10 నెలల్లో బీసీలు పూర్తిగా విధ్వంసానికి గురయ్యారు. థ్యాంక్ యూ అండి.